హలో ఆల్, వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ హెయిర్ స్టైలింగ్ విత్ మై డైసన్ ఎయిర్ ర్యాప్ ఐడి. సో నేనైతే ఇక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ అంతా చేసేసుకొని కర్ల్స్ పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయాను. కర్ల్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే నా హెయిర్ని కొంచెం క్లిప్ పెట్టేసేసి ఇంకా మిగతా హెయిర్ని 2 పార్టిషన్స్ చేసి ఈచ్ పార్టిషన్ నుంచి హాఫ్ హెయిర్ తీసుకొని నేనైతే అలా కర్ల్స్ పెడుతున్నా. నేను ఇక్కడ 20 mm బ్యారెల్ అయితే యూస్ చేశాను. బేసిక్గా కర్ల్స్ అనేవి ఫస్ట్ హై హీట్ టెంపరేచర్లో ఒక 10 సెకండ్స్ ఉంచి తర్వాత కోల్డ్ షాట్ ఒక 5 సెకండ్స్ ఉంచితే అప్పుడు కర్ల్స్ అనేవి ఎక్కువ టైం ఉంటాయి. సో నాకైతే ఈ కర్ల్ చాలా బాగా వచ్చింది. అసలు నాకు ఈ డైసన్ చాలా నచ్చింది. సో హెయిర్ మొత్తం అలా కర్ల్స్ పెట్టేసుకోవాలి. ఎవ్రీ టైం కర్ల్ పెట్టేటప్పుడు హై హీట్ ఒక 10 సెకండ్స్ ఉంచాలి, కోల్డ్ షాట్ ఒక 5 సెకండ్స్ ఉంచాలి. అలా ఉంచితేనే కర్ల్స్ అనేవి మనకి ఎక్కువ రోజులు వస్తాయి. సో నేనైతే 2 సైడ్స్ అండ్ మొత్తం హెయిర్